మీరు ఆయిల్ ప్యాకెట్స్ గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారు సార్. సో ఎందుకని అంతగా ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది? లైక్ ఆ సిచ్యువేషన్ ఏమైంది అసలు? అయితే అమ్మ అప్పుడు నా అపాయింట్మెంట్ దొరుకుతలేదు చాలామందికి. చాలామంది ఇప్పుడు కూడా మీకు ఈ మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, నేను చెప్పే విషయాలన్నీ ఫోన్లో వీడియోస్లో చెప్తున్నాను. అక్కడ అపాయింట్మెంట్ దొరుకుతలేదని వాళ్ళు ఒకరొకరు తిట్టుకుంటున్నారు, యాక్చువల్లీ గొడవ పడుతున్నారు యాక్చువల్లీ. అదే టైంలో ఒక తల్లి ఏం చేసిందంటే పిల్లోడికి ఫోన్ ఇచ్చేసింది. ఆమె ఇక్కడ మాట్లాడుతుంది, పిల్లోడు నేను చూశాను ఒకసారి రౌండ్స్కి వచ్చాను ఫస్ట్, వెళ్ళొచ్చేసరికి ఒక ఆల్మోస్ట్ 1 hour అయింది, ఫోన్ చూస్తూనే ఉన్నాడు. ఓకే, సో వచ్చాక నేను ఇన్ని చెప్తున్నాను కదా, అసలు ఏమైనా వీళ్ళలో మార్పు ఉందా, నేను అందరు నా ఫ్యామిలీ అంటున్నా, మరి వీళ్ళందరూ స్వార్థంగా వీళ్ళ అపాయింట్మెంట్ కోసమే వీళ్ళు ఆలోచిస్తున్నారని నేను అడగడం జరిగింది. ఏంటంటే మీరు ఎంతమంది గానుగ నూనె వాడుతున్నారు, ప్యాకెట్ నూనె వాడుతున్నారు? ప్యాకెట్ నూనె అంటే అందరు చేతులు లేపారు, గానుగ నూనె అంటే ఒకరు ఇద్దరు. బాధ, కోపం, ఫస్ట్ బాధ. ఎందుకంటే నిజం చెప్తున్నా, నాకు చూస్తా కదా ఈ ప్రాబ్లమ్స్, మీరు ఈ టాపిక్ తీస్తే నాకు ప్రతిసారి ఏడిపోస్తుంది. ఒక 20 ఏళ్ళోడికి కాలు చేయి పడిపోయి ఆర్ 40 years వాడికి పక్షవాతం వచ్చి ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడుతుందమ్మా. ఎవరైనా కుటుంబ సభ్యులు కూడా ఎంతవరకు సపోర్ట్ చేస్తారు యాక్చువల్లీ. సో అది చూస్తా కాబట్టి నాకు మళ్ళీ గానుగ నూనె చెప్పినా కూడా ఇదే చేస్తారంటే నాకు తిట్టినా కూడా ఆ రోజు, మీకు బుద్ధి లేదని. ఏం చేస్తామా మీకు, దేర్ ఇస్ నో, ఐఎమ్ హెల్ప్లెస్. సో ఇప్పటికి కూడా చెప్తున్నా, బట్ అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా కొంతమంది అయినా మారితే, వాళ్ళ పిల్లలకు ఫోన్స్ ఇవ్వకపోయినా, గానుగ నూనెకి షిఫ్ట్ అయినా, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా, రోజుకి 2 పూటలే తిన్నా, ఐల్ బీ వెరీ హ్యాపీ. ఐ థింక్ దెన్ మన ఇంటర్వ్యూకి ఒక సార్థకత అనేది వస్తుంది. ఇది లేకుండా మీరు వచ్చారా, హైదరాబాద్ నుంచి వచ్చారా, మిమ్మల్ని ఆ వీడియో రప్పించిందా, నేను మాట్లాడుతున్నాను, దేర్ ఇస్ నో యూస్, నో పాయింట్, అన్లెస్ సొసైటీ మారకపోతే. అండ్ ఇది ఎవరి కోసం మారేది కాదమ్మా. ఎవరి కోసం మారుతున్నాం మనం? మన కోసం మనం మారుతున్నాం, మీ పిల్లల కోసమే. నేను చూస్తానమ్మా, చాక్లెట్స్, చిప్స్, బిస్కెట్స్, నేను మొత్తుకుంటున్నా, అది విషం మమ్మీ, అది వాడకండి తల్లి, వాడకది, పిల్లలకి ఇవ్వకంటే ఎక్కడమ్మా, ఎవరు స్టిల్. సో ఇట్లాంటివి చూసినప్పుడు అలా నాకు కోపం, బాధ, అసహ్యం అన్నీ వేసి నేను ఏం చేయక ఏడ్చేసాను.